తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత అష్టోత్తర శతనామావళి ఒక మహాయజ్ఞం సంకల్పించాము. అవునండి. ఇంతవరకు అష్టోత్తర శతనామాలు తెలుసు, కానీ నామాలకి ఇంత మధురమైన భావం ఉంటుందని మాకైతే తెలియదు. మీరు అంత మధురమైన భావాలు తెలుగులో, అచ్చ తెలుగులో, సంస్కృతంలో ఉన్న నామాలకి తెలుగులో భాష్యం రాసి మాకు మీరు మధురంగా అందించారు. చాలా చాలా సంతోషం అండి. ప్రేక్షకుల తరపు నుంచి మీకు నా ధన్యవాదములు చెప్తున్నాను. ఈరోజు 107వ నామం చెప్పుకుంటున్నామండి. ఇవాల్టి రోజున శ్రీలక్ష్మి గారు మరోసారి మీకు నమస్కారం. ఆ జగన్మాత అయిన శ్రీ లలితాదేవికి కూడా నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. ఇవాల్టి రోజున నేను 108 నామాల్లో చివరి 2 నామాలు 107వ నామం 108వ నామంతో సంపూర్ణం చేస్తున్నాను. అది ఈ మనోభీష్టానికి సంపూర్ణంగా సహకరించినటువంటి ఆ లలితాదేవికి, ఆవిడ అంశగా నా ముందర కూర్చున్నటువంటి శ్రీలక్ష్మి గారికి వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లలిత అష్టోత్తర శతనామావళి నేను దాదాపు 10 ఏళ్ల క్రితం రాశాను. ఈ గ్రంథాన్ని ఇంతగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతిరోజు ఒక్కొక్క నామం చెప్పిస్తూ నా చేత ప్రేక్షకులందరికీ ఆ నామామృతాన్ని అందజేసినటువంటి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా సంతోషాన్ని మాటల్లో అయితే తెలియజేయలేను. ఇంతటి అద్భుతమైన అవకాశం నాకు వీరివ్వటం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా తలుస్తూ ఇప్పుడు మనం 107వ నామాలకు వెళ్దాం. 107వ నామంలో మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః. మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః. అంటే అమ్మవారు మహాదేవ సమాయుక్త, ఆవిడ మహాదేవుడి యొక్క శరీరంలో సమాయుక్తమైపోయింది. మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః. ఇది నామంలో ఏమిటి అద్భుతం? అద్భుతాతి అద్భుతం అండి. ఎందుకంటే సృష్టి అంతా ఈ నామంలో, అంటే చివరి నామాలు కదా అయ్యా, ఆ సృష్టి రహస్యం అంతా ఈ చివరి నామాల్లో పెట్టారనమాట. ఎందుకంటే శివపార్వతులిద్దరికి అర్ధనారీశ్వరత్వం ఎలాగో ఉంది కదండి. అర్ధనారీశ్వరత్వం ఉంది. అర్ధనారీశ్వరత్వం ఉన్న నామమే ఇంత రమ్యంగా అందంగా చెప్పారు. ఓం మహాదేవ సమాయుక్త. మహాదేవుడితో దేంతో సమాయుక్తమైంది అమ్మవారు అంటే శరీరాయే నమో నమః. నమో నమః. మహాదేవుడి యొక్క శరీరంలో పూర్తిగా అర్ధభాగాన్ని ఆక్రమించి సమాయత్తమైపోయింది, అంటే కలిసిపోయి ఉంది అమ్మవారు. అలా కలిసి ఉన్న శరీరాన్ని ఆ అమ్మవారు, అంటే అలా ధరించి ఉన్నటువంటి అమ్మవారిని మనం నమో నమః అంటే అర్ధనారీశ్వరత్వం అందరికీ తెలిసిన విషయమే. అవునండి. కాకపోతే ఇప్పుడు శివపార్వతులిద్దరినీ మనము మన శివపురాణాల ప్రకారం ఏంటి, కైలాస పర్వతంలో వీళ్ళిద్దరికి వివాహం జరగటం ఏమిటి, ఇవన్నీ ఆలోచిస్తే ఈవిడ ఎటువంటి శరీర ధారణ చేసింది అంటే శీర్యతే ఇది శరీరం అని ఉంది. శీర్యతే అంటే శిథిలం అయిపోవటం. శరీరం ఎప్పుడు శిథిలం అయిపోతుంది, అంతే కదండి. ఒక వయసు వచ్చిన ఆత్మ మిగిలిపోతుంది కానీ శరీరం పడిపోయేదే కదా. అందుకని అమ్మవారి శరీరం కూడా శీర్యతే ఇది శరీరం అని మనం చెప్పుకుంటే కనుక, ఎందుకని శీర్యతే, మహాదేవుడితో కలిసి ఉన్నటువంటి అమ్మవారి శరీరము అతి పవిత్రమైంది. పవిత్రమైందే కాదు, ఎప్పటికీ నిలిచి ఉండేది. ఎందుకంటే శివుడు త్రికాలగ్నుడు కదా. అవునండి. ఆయన పంచభూతాత్మకమైనటువంటి శరీరం కలిగిన వాడు కాదు, పంచభూతాలే ఆయన. ఇక్కడ అమ్మవారు మాత్రం ఎలా చెప్పింది, హిమవంతుడికి కూతురుగా పుట్టటము, పెరగటము, వివాహం చేసుకోవటము, అందమైన శరీరం కలిగి ఉండటము, ఈ విశేషాలన్నీ మనం కథల్లో చదివాం. అవునండి. మరి అటువంటి అందమైన శరీరము శీర్యతే ఎందుకు నశించిపోతుంది అంటే, నశించిపోవటం అనేది కాదు, ఇక్కడ శరీరంలో నశించడం వేరు, కృషించటం వేరు. నశించటము వేరు, కృషించటం వేరు. కృషించిన శరీరము కొంచెము శిథిలమవుతుంది కానీ పూర్తిగా నాశనం అవ్వదు. నశించిపోవటం అంటే శరీరం అనేది మిగలకపోవటం.
శరీరం అనేది, అది నశించిపోవటం. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క శరీరము శీర్యతే ఇతి శరీరం అన్న నానుడిని పక్కన పెడితే మనము ఎవరి శరీరమైనా కూడా అది శిథిలం అవ్వాల్సిందే చివరి దశలో, వృద్ధాప్యంలో. పుట్టిన వాళ్ళు గిట్టక మానదు కదండి కదా. ఇక్కడ అమ్మవారి విషయం వచ్చేసరికి మహాదేవుడి యొక్క శరీరంతో సమాయుక్తమైనటువంటి ఆ మహాపతివ్రత తన యొక్క శరీరాన్ని శివుడిని వివాహం చేసుకోవడం కోసం కృషింపజేసుకుంది. అది ఇక్కడ శివుడిని వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేసింది కదా. తపస్సు చేసి అపర్ణ ఆకులు కూడా తినకుండా, అపర్ణ అన్న పేరు ఉంది అమ్మవారికి. ఎందుకని? పర్ణములు అంటే ఆకులు. నా పర్ణం ఇది అపర్ణం అంటే ఏంటి? ఆకులు కూడా తినలే చివరికి. ఋషులు వాళ్ళు ఆకులు అలములు కందమూలాలు తిని తపస్సు చేసుకుంటారు. మన పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడం కోసం అపర్ణగా ఉంది, ఆకులు అలములు కూడా తినలే ఆవిడ. అంత కఠోరమైన తపస్సు చేసి తన శరీరాన్ని పంచాగ్ని మధ్యలో పెట్టింది. పంచాగ్నుల మధ్యలో పెట్టింది అంటే పంచభూతాలు ఉన్నాయి కదా, వీటన్నిటినీ ఈ ప్రకృతి మధ్యలో పంచాగ్నుల మధ్యలో ఆవిడ శరీరాన్ని పెట్టింది. పెట్టి అంత తీవ్రంగా తన శరీరాన్ని కృషింప చేసుకొని శివుడి యొక్క అర్ధభాగాన్ని పొందగలిగింది. అందుకనే మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః. ఆవిడ అర్ధభాగం వహించింది కనుక అర్ధనారీశ్వరత్వం శివపార్వతులకు ఉన్నది. ఇది కాక ఇంకొకటి ఉందండి వీళ్ళకి. కాళిదాసు వర్ణించిన ప్రకారం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే. ఎవరు వీళ్ళిద్దరు? జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జగతః పితరౌ వందో పార్వతీ పరమేశ్వరం అని చెప్తున్నప్పుడు ఈ పార్వతీ పరమేశ్వరుని ఎలా చెప్పారు? వాగర్థావివ సంపృక్తౌ. వాక్కుకి అర్థం ఎలా ఉంటుందో అలా వీళ్ళ సంపృక్తౌ. ఇక్కడ కూడా సమాయుక్త అంటే సంపృక్తౌ చెప్పాడు. అక్కడ మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః అని చెప్పారు. ఇక్కడ వాగర్థావివ సంపృక్తౌ. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకమైన అద్భుత వర్ణన చేస్తూ ఉంటారు అమ్మవారు అయ్యవారి గురించి. ఇక్కడ ఏంటంటే వాక్కుకి అర్థం లేని వాక్ అనేది జగత్తులో సృష్టింపలేదు. అన్ని వాక్మయం అంతా శివుడిదే కదా. ఆయన యొక్క డమరకంలోంచి వచ్చిన 14 మహేశ్వర సూత్రాలే మొత్తం మన వాంగ్మయానికి మూల సూత్రాలు. ఆయన డమరకం వాయించినప్పుడు 14 మహేశ్వర సూత్రాలు ఉన్నాయి మనకి. ఐ ఓం అని వస్తుంది మొట్టమొదటిది. ఆ 14 మహేశ్వర సూత్రాల నుంచి మనకి వచ్చినదంతా సాహిత్యం అంతా దాంట్లో అక్షరాలు 56 అక్షరాలైన సాహిత్యమైన అంతా దాంట్లోంచి వచ్చింది. అందుకని సాహిత్యమే ఆయన అన్నప్పుడు ఆ వాక్కుకి అర్థం లేకుండా ఎలా ఉంటుంది? ఆ వాక్కు ఎలా ఉందో ఆ వాక్కుకి సమాయుక్తమైపోయినటువంటి అర్థం ఎలా కూడి ఉంటుందో అలా శివపార్వతులు ఉన్నారని మహాకవి కాళిదాసు వర్ణన. వాగర్థావివ సంపృక్తౌ. ఇది ఒక ఇది ఆవిడ సమాయుక్తమై ఉన్నదానికి ఎన్నో రకాలుగా చెప్పారండి వర్ణించి. తర్వాత మనకి లలితా సహస్రనామంలో కాంత కాంతార్థ విగ్రహ, ఇది అద్భుతమైన నామం అండి. ఆవిడ కాంతార్థ విగ్రహ. ఆవిడ కాంత కాంత కాంతార్థ విగ్రహ అంటే ఏమిటి? ఆ కాంత అర్ధభాగం అయిపోయింది ఆయన విగ్రహంలో. కాంత కాంతార్థ విగ్రహ అంటే అర్ధభాగం అయిపోయింది. ఆవిడ శివపార్వతుల యొక్క సమ్మేళనం ఎలా చెప్తారంటే ఆయన సృష్టి స్థితి లయలు 3 ఆయన చేతుల్లోనే ఉన్నాయి కనుక ఎక్కడైనా ఆవిడ అర్ధభాగంగా ఉండవలసింది. ఎక్కడైనా చివరికి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఆ నామం లలితా శాస్త్రంలో ఉంది. ఆయన తాండవం చేస్తున్నా ఈవిడ అక్కడి నుంచి రాదు. ఈవిడ లాస్యం పాపను మృదువుగా సుకుమారంగా చక్కగా చాలా సుకుమారమైన లలిత మోహనమైన నృత్యం చేస్తుంది లలితాదేవి. అందుకే ఆవిడ లావణ్య లలిత ఆవిడ పేరు. కానీ ఈయన ఉధృతంగా మహాతాండవం చేస్తుంటే ఏమిటిది అనుకోవచ్చు కదా ఆవిడ. చూడండి కోపం వచ్చినప్పుడు మహేశ్వర మహాతాండవ సాక్షిని అంటే మహాకల్ప సమయంలో మహాతాండవం చేస్తాడు. ఎవరు? మహేశ్వరుడు సాక్షి. ఈవిడ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఈవిడ సాక్షి రూపంగా అక్కడే ఉంటుంది. ఈయన ఉధృతంగా చేశాడు మహాకల్ప సమయంలో. అంటే ఎవరైనా సాక్షి ఉండాలి కదా. అందరూ నశించిపోతారు కదా, సృష్టి మొత్తం నశింపజేసిన సమయంలో సాక్షి ఒకళ్ళు ఉన్నారంటే అది అమ్మవారు. అక్కడ కూడా ఆవిడ అప్పుడు కూడా సాక్షి ఉండాలి. మరి ఎవరు?
మరి రెండో వ్యక్తి ఉండాలి అంటే రెండో వ్యక్తి కాదు ఈవిడ. అర్ధనారీశ్వరత్వం కనుక శివుడు తాండవం చేస్తుంటే ఆవిడ సాక్షి రూపంలో ఆయనతోనే ఉంది. అక్కడ కూడా అర్ధనారీశ్వరత్వమే. అందుకని ఎక్కడ చూసినా ఆవిడ అర్ధభాగం ఆక్రమించే ఉంటుంది. అర్ధభాగం ఆక్రమించే ఉంటుంది. ఇంకొకటి ఈవిడ అర్ధభాగం ఆక్రమించి లేదనుకోండి, అసలు జగత్తేది? జగత్తు లేదుగా. సృష్టి అంటేనే శివపార్వతుల యొక్క కలయిక కదా. ఈ సృష్టి శివపార్వతుల అర్ధనారీశ్వరత్వంలోనే ఉన్నప్పుడు అమ్మవారు లేని సృష్టి ఎక్కడుంటుంది? ఉండదు కదా, ఉండదు. అందుకని ఈ జగత్తంతా ఉండేటువంటి సంతానానికి అంతకీ కూడా మూల కారణం అర్ధనారీశ్వరత్వమే. రెండోది, ఇంతమంది ఎప్పుడు ఈవిడ ఆ బ్రహ్మ కీట జనని అని లలితా శాస్త్రంలో నామం. బ్రహ్మ ఉన్నాడు కదండి, బ్రహ్మకు కూడా ఆయుష్కాలం ఉంది కనుక ఆయన కూడా తల్లి అమ్మవారే. ఇన్ని కల్పాలు గడిస్తే ఆయనకు ఒక రేపపాటు సమయం ఇటువంటివి చెప్తూ ఉంటారు మనకు బ్రహ్మ ఆయుష్ కాలంలో. ఇన్ని లక్షల సంవత్సరాలు గడిస్తే ఆయనకు ఒక పగలు, ఇటువంటి సంఖ్యలు కొన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు బ్రహ్మ ఆయుర్ధం ఉన్నటువంటి వ్యక్తి కనుక ఇప్పుడు మనకి మానవులకి 120 సంవత్సరాలు అంటారు. 120 సంవత్సరాలు, నిజానికి 120 సంవత్సరాలు. కనీసం 100 ఏళ్ళన్నా బతకాలని శతాయుష్మాన్ భవ అని మనం దీవెన చేస్తూ ఉంటాం అందరికీ. ఇలా 100 ఏళ్ళు అవనివ్వండి, 120 సంవత్సరాలు అవనివ్వండి, ఒక కాల పరిమితి అయితే మనకుంది. అలా బ్రహ్మకు కూడా ఉంది అంటే మరి ఆయన కూడా నశించిపోయేవాడిగా. బ్రహ్మకల్పం అని కూడా చెప్తున్నారు కదా. అందుకని అమ్మవారు ఎవరెవరికి జనని అయ్యా అంటే ఆ బ్రహ్మ కీట జనని. కీటకాల దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఆవిడే జనని. అంటే ఇంతమందిని ఆవిడే కన్నట్టుగా మరి ఎందుకు జనని అవుతుంది? జగన్మాత అయిందంటే అమ్మవారు జగత్తులో ఉన్న జీవులందరికీ ఆవిడే మాత. అలా అయిన కారణంగా ఆవిడ ఎలా మాత అయింది మరి? మాత అవటం అంటే అందరూ మానసపుత్రులే ఉంటారుగా. మానసపుత్రులు ఉంటే కొంతమంది ఉంటారు. కానీ సృష్టి పునర్వ్యవస్థలో మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః. ఆవిడ మహాదేవుడి యొక్క శరీరంలో అర్ధనారీశ్వరత్వం తీసుకున్న కారణంగా జగన్మాత అయింది ఆవిడ. ఇది ఒకటి చెప్తారు. ఇటువంటి ఉదాహరణలు మన పురాణాల్లో ఎన్ని కోకళ్ళలుగా ఉన్నాయంటే అమ్మవారు అయ్యవారి శరీరంలో అర్ధభాగా తీసుకుందని ఒకటి చెప్తూ, మళ్ళీ శంకరాచార్యులు వారు మాత్రం అమ్మవారే అయ్యవారికి స్పందనకి కారణం అని ఆయన సౌందర్యలో మొట్టమొదటి శ్లోకమే చెప్తారు అని చెప్తాడు ప్రభావతి. అలా చెప్పిన దీనికి ఆయన ఒకటి రాశారండి, దేవి అపరాధ స్తోత్రం అని ఒకటి రాశారు శంకరాచార్య వారు. దాంట్లో ఒక చక్కటి శ్లోకం ఉంది. ఈ మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమఃకి ఎవరి వలన ఎవరికి ఎక్కువగా ప్రాచుర్యము ఉపయోగము అంటే శివపార్వతులు భార్యాభర్తలు అవటంతో ఇతను జగదీశైక పదవి పొందాడు. అమ్మవారు జగన్మాత. ఇప్పుడు అమ్మవారు జగన్మాత ఎలా అయింది అంటే మనం అర్ధనారీశ్వరత్వంలో అని చెప్పుకున్నాం. ఇప్పుడు శివుడు జగదీశుడు ఎట్లా అయ్యాడు అంటే ఒక చక్కటి శ్లోకం రాశారు ఆయన. చక్కటిదండి. చితాభస్మోలేపో గరళమసనం దిక్పటధరో జటాధారి కంటే భుజగ పతిహారి పశుపతి. చివరి 2 వాక్యాలు చాలా అద్భుతమైనవి. కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవానీ తత్పాణి గ్రహణ పరిపాటి ఫలమిదం. ఆ శివుడికి జగదీశైక పదవి ఎట్లా వచ్చింది? ఆయన ఏంటి? చితాభస్మం లేపో గరళమసనం, ఏదో చితాభస్మం అంతా ఒంటికి పూసుకుంటాం, గరళమసనం ఆయనకి విషమే ఆహారంగా తీసుకున్నవాడు. ఇది కాక కపాలి భూతేశో, ఆ కపాలాలన్నీ ధరించి ఉంటాడు. ఇట్లా ఉన్నవాడికి జగదేక సౌందర్యమూర్తి అయినటువంటి అమ్మవారి భార్య ఏమిటి అంటే, అయినప్పటికీ కూడా ఆయన అలా ఉన్నప్పటికీ కూడా ఈవిడ అమ్మవారు అతి సౌందర్యవతి అయినప్పటికీ కూడా ఆయన అలా ఉన్నా కూడా వివాహం చేసుకుంది అంటే ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్. శారీరక సౌందర్యానికి అపర్ణగా ఉండి ఆవిడ ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. మానసిక ఔన్నత్యానికి అమ్మవారు ఎంతో విలువిచ్చి ఆయన వివాహం ఆడింది. శివుడు ఏమిటో ఆవిడకి తెలుసు. ఎంత గొప్ప తల్లి అండి, ఎంత గొప్ప తల్లి ఆవిడ. ఎందుకంటే చితాభస్మం లేపో గరళమసనం దిక్పటధరో, గరళమసనం కపాలి మాలి ఇన్ని చెప్తున్నాడు. ఇలా వికట వేషధారిగా ఉన్నటువంటి శివుణ్ణి జగదేక సుందరిగా పేరు కాంచిన పార్వతీదేవి ఆకులు అలములు కూడా తినకుండా తపస్సు చేసి పెళ్లి చేసుకుంది అంటే ఆయన కోసం. శరీర సౌందర్యం చూడకుండా అంతర్భాగంగా ఉన్న మానసిక సౌందర్యం ఆవిడ చూసింది. చూసి వివాహం చేసుకుంది.
ఆవిడ వివాహం చేసుకున్నందువలన శివుణ్ణి ఆయన కపాలి మాలి దిక్పటధరో జగదీశైక పదవీ నిలయం, ఇలా ఉన్నప్పటికీ కూడా ఆయనకి జగదీశుడిగా ఆయనకి పేరు వచ్చింది. జగత్తుకే ఈశుడు శివుడు అంటారు. అంటే ఎందుకు వచ్చిందయ్యా ఎంత పేరు అంటే జగన్మాత కాబట్టి. భవానీ తత్పటి పాణిగ్రహణం ఇదం, ఆవిడ పాణిగ్రహణం చేయబట్టిట, ఈవిడ చేయి పట్టుకుందరు శివుడిది, ఈవిడ చేయి పట్టుకుంటే ఆయన జగదీశుడు అయ్యాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతంగా రాశాడో శంకరాచార్య వారు చూడండి. చాలా చాలా సంతోషంగా ఉంది. భవానీ తత్పాణిగ్రహణ పరిపాటి మిదం, ఆవిడ తత్పాణిగ్రహణం, ఆవిడ పాణిగ్రహణం చేసింది, చెయ్యి పట్టుకుంది శివుడిది. మరి చుట్టూతో అగ్ని ప్రదక్షిణ చేసినప్పుడు చెయ్యి పట్టుకుని తిరుగుతారు కదా, ఆవిడ పాణిగ్రహణం చేయబట్టి శివుడికి జగదీశైక పదవి వచ్చింది. లేకపోతే ఆయన మామూలుగా ఏదో ఆకు ఇవి చితాభస్మం ఒంటికి పూసుకొని జింక చర్మం ధరించి గజ చర్మం ధరించి అలా ఉంటాడని వర్ణనలు ఉన్నాయి కనుక ఆయన కపాల మాలలు వేసుకుని శ్మశానధారిగా ఉంటాడు. ఆయనకు అందచందాలే ఉంది, అయినా మానసిక సౌందర్యం చూసి చేసుకున్నది కాక ఆయన చెయ్యి పట్టుకొని ఆయనకి జగదీశేక పదవి కూడా ఎవడు ఇప్పించింది. ఆమె చెయ్యి పట్టుకోవటం వల్లే శివుడికి ఆ పదవి వచ్చింది. అంత అద్భుతంగా శంకరాచార్య వారు రాశారు. అందుకని సరే అతనికి మాతృ హృదయం అన్నట్టు, అయినా అసలు అపరశంకరుడు కదా, మరి ఆయన శివుడు కదండి, రెండు రకాలుగా శివావతారంగానే భూలోకానికి వచ్చాడు. ఆవిడ ఆయన కన్నా అమ్మవారి గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది, ఆవిడ ఆయనకి. అందుకే కామే ఆయన నోట పలికిచ్చాడు, ఆయన నోట పలికిచ్చాడు. అది ఎంత చక్కటి విషయం అంటే అర్ధనారీశ్వరత్వంలో ఒండరుల తపఫలంబు అంటారే, ఒండరుల తపఫలంబే అర్ధనారీశ్వరం. ఒకళ్ళకొకళ్ళు తపఫలాలట వాళ్ళు. భర్త చేసిన తపస్సుకి భార్య ఫలం, భార్య చేసిన తపస్సుకి భర్త ఫలం. ఒండరుల తపఫలంబు, ఇది కూడా మన దీంట్లోదే, మన శంకరాచార్య వారి రచనే. సో ఆ రకంగా ఉన్నందువలన ఈ అర్ధనారీశ్వరత్వంలో ఉన్నటువంటి విశేషం అంతా దీంట్లో చెప్పాను. వీళ్ళిద్దరికీ అర్ధనారీశ్వరత్వం ఒకళ్ళ వలన ఒకళ్ళకి తపఫలంగా వచ్చింది కాక జగత్తులో ఉన్న సంతానానికంతా వీరే తల్లిదండ్రులు అయ్యారు. ఎందుకని జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు, మళ్ళీ అమ్మవారు ఆ బ్రహ్మ కీట జనని. ఇలా రెండు రకాలుగాను ఈ నామంలో మొత్తం సృష్టిలో ఉన్నటువంటి దేవతలు కూడా వీళ్ళ వల్లనే కదండి సృష్టించింది, దేవతలను కూడా వీళ్ళే సృష్టించారు. మండలాన్నే సృష్టించారు, భూమండల మొత్తం ఆ 14 భువన భాండాలన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి కదా. అందుకని ఆ రకంగా అమ్మవారి గొప్పతనం అయ్యవారి వలన, అయ్యవారి గొప్పతనం అమ్మవారి వలన రెండు రకాలుగాను వర్ణించి న్యాయం చేకూర్చినటువంటి నామం అన్నమాట ఇది. మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః. శ్రీమాత్రే నమః.